ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములను పద్యాలు గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 100 వచనం. అని వెన్నుయు ఇట్లనియే అనగా పరాత్పరుడును యోగేశ్వరుడు కృష్ణుడు భగవద్భక్తుండును పరమ భాగవతోత్తముడైన యుగసేనుని సేవించడం ఆశ్చర్యము కాదు. తను హరియం పందలంచి కుజంబుల విషంబు ధరించి సంజపానంబు చేయించిన దుష్ట చేతనైన పూతనకు సన్నిచ్చి పెంచిన యశోదాదేవి గరైన అందరాని నిజ పదంబు కారుణ్య చిత్తుండే యసంగినైన నిజ పాద ధ్యాన పరాయణులకు వాడల అనుసరించి సేవించుట చెప్పనేలైన ఉత్తవునికి పేదలుండిట్లనియే భక్తవత్సలుడును కారుణ్యనిధి అయిన భాగవత అనుగ్రహించు పుండరీకాక్షుండు నిజ దాసలోకమునకు సంగు పరమపదంబును ఉగ్రకరుడైన రాక్షసులకు ఇట్ల సంగి ఆ తెరంగు తెంపు మన్నా వీధులకు ఉద్ధవుడు తనియే భావము అని మళ్ళీ ఇలా అన్నాడు ఉద్ధవుడు. ఓ పుణ్యాత్ముడా, పరాత్పరుడు పరమ యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు దైవభక్తుడు ఉత్తమ భాగవతుడైన ఉగ్రసేనుని సేవించడం ఏమంత ఆశ్చర్యంగా లేదు. కానీ తనను చంపాలని సన్నులకు విషం పూసుకొని పాలించిన పరమ పాతకురాలు పూతనకు మోక్షం ఇచ్చాడంటే, సన్నిచ్చి పెంచిన యశోదమ్మకు సైతం లభించని పరమపదాన్ని కరుణాద హృదయంతో ఆ ఘాతకురాలి ప్రసాదించాడంటే, ఇక నిజ పాదాలని నిరంతరం భావించే వారిని అంటిపెట్టుకుని ఉండి సేవించటంలో పెద్ద విశేషం ఏముంది? ఈ విధంగా పరిగిన ఉద్ధవుడితో విదురుడు ఇలా అన్నాడు. భక్తులపై వాత్సల్యం గలవాడు, కరుణాసాగరుడు, భాగవతులను పరిరక్షించే పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తన అనుచరులు ప్రసాదించే పరమపదాన్ని ఘోర కృత్యాలు చేసే క్రూర రాక్షసులకు ఎలా ఇచ్చాడు? అలా ఎలాగో సవిస్తరంగా నాకు తెలిసేలా చెప్పు. తర్వాత 101. ధనుజానీకమనేక వారములతో తర్పంబు సందిల్లగా వినుదాసూను భుజావరోగుడగు అవిష్ణునాభాసున్ తారనిలో మార్కొని పోకు పోకు హరి దైచారీతి తదా తత్ ఆననములను చూచుచున్ కూలి మోసఫలము ప్రాపింతురో అచున్నతి తనుజ సుసుల అనేకము సేనలు అనేక పెక్కు వారములు ఆరులు యోదర్పంబున్ భుజగర్వము సందిల్లగా ప్రాప్తించగా దినుతాసును గరుత్మంతుని అనగా పిల్లడు గరుత్మంతుడు భుజములను ఆరోహుడు ఎక్కువాడు అగు అయిన ఆ విష్ణువును సులాభాస్త్రం విష్ణుని అనగా సునాభమును అంటే సునాభము అనేటువంటి చక్రాన్ని ఆయుధంగా కలవాడు విష్ణువు. తారు తాము అని యుద్ధము లో మార్పు అని ఎదుర్కొని పోకు వెళ్ళిపోకు పోకు వెళ్ళిపోకు హరి హరి దైత్యారీకి రాక్షసులకు శత్రువా అంశున్ అనుసు తత్ ఆ ఆననమున్ ముఖమును చూస్తూ కూలి చనిపోయి మోక్ష పదమున్ స్థితిని ప్రాపించురు పొందుదురు అది మిక్కిలి ఉన్నత స్థితిని. భావము. గరుడుని భుజం ఎక్కువాడు సుదర్శన చక్రం ధరించువాడు అయిన శ్రీ మహావిష్ణువును ఎందరో రాక్షసులు ఎన్నో పర్యాయాలు అపక్కర భుజ పరాక్రమంతో యుద్ధాల్లో ఎదుర్కొన్నారు. ఒరే హరి, అసురవైరి, ఆగు, పారిపోకు, నిలు అని ఆయన నామాన్ని పలుకుతూ ఆయన ముఖాన్ని చూస్తూ రణరంగంలో నేలకూలిన ఆ రాక్షసులు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకొని అత్యున్నతమైన స్థానాన్ని పొందారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి,
ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.